ఎలిగెన్స్ లైఫ్ స్టైల్ కు సరైన ఎంపిక మోకిలాలో స్కై సైడ్ స్కై విలాస్ బై శ్రీ తన్వి డెవలపర్స్. అద్భుతమైన వ్యూతో ప్రత్యేకంగా రూపొందించిన డూప్లెక్స్ హోమ్స్ స్కై సైడ్ మోకిలా. ఇద్దరు పిల్లలను చంపి మహిళ ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన యాదాద్రి జిల్లా గొల్లగూడెంలో చోటు చేసుకుంది. 2 ఏళ్ల పాపతో పాటు 10 నెలల చిన్నారిని చంపి తర్వాత తాను ఉరివేసుకుని ఐశ్వర్య సూసైడ్ చేసుకుంది. పెళ్లైనప్పటి నుండి భార్యాభర్తల మధ్య విభేదాలున్నాయని, భర్త వేధింపులు తాళలేక ఐశ్వర్య ఆత్మహత్య చేసుకుని ఉంటుంది అని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. మహేష్ మరో మహిళతో వివాహితర సంబంధం పెట్టుకుని ఐశ్వర్యను వేధించేవాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే ఐశ్వర్య ఆత్మహత్యపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అత్తింటి వారి ఐశ్వర్యను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించి ఉంటారని ఐశ్వర్య బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డ చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. 2020 అరేంజ్ మ్యారేజ్ కట్నం ఇచ్చాం బాగా. అప్పటి నుంచి ఇదేనా పెళ్ళి అయిన ఒక 2 years తర్వాత 2 years పాప పుట్టిన తర్వాత పాప పుట్టిన తర్వాత ఇప్పటివరకు కనీసం ఒక 60-70 లక్షలు ముట్టాను. పాప పుట్టినప్పటి నుంచి ఇదే అనుమానం వ్యక్తం చేసుకుంటుంది. ఇదే చేస్తుండు. బయట FIR పెట్టుకొని ఇక్కడ ఈవెంట్ టార్చర్ చేస్తుడు. మీరు పెద్ద మనుషుల్లో మాట్లాడడం ఇంతకుముందుకు 2 సార్లు మాట్లాడిచ్చినాం. ఒకసారి ఒల్గొండ PS గిట్ట కంప్లైంట్ ఇచ్చినాం. కారాద్దం బల కొట్టిండి వీడికి వస్తే ఎందుకు వచ్చిన వీడికి అని అప్పుడు కంప్లైంట్ ఇచ్చినాం PS లా. మళ్ళా నిన్న 4 మంచిగా ఉండేదా ఎవ్వరితో అసలు మేము రావద్దని పెట్టేదామని. నువ్వు ఒక్కదాని వస్తే వాళ్ళు ఎవ్వరు రావద్దు, మీ అన్నదమ్ములు అమ్మాయి ఎవ్వరు రావద్దు, అసలు మా ఇంటికి ఎవ్వరు రావద్దని ఆమెను ఊరికి టార్చర్ పెట్టేది. నేను వాళ్ళ బావను మధ్యలో మాట్లాడినాను. మాట్లాడి పంపించడానికి వాళ్ళని ఇద్దరిని సర్ది చెప్పడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు ఏమన్నానంటే 3-4 months అవుతున్నది, ఆమెకి పంపిస్తే ఆమె బతుకదు, చంపేస్తే ఖచ్చితంగా అన్నాడు. అయిందానికి వద్దులేండి, మా మామకు చెప్పినాం మేము, వద్దు పంపకండి, వాడంత సీరియస్గా మాట్లాడుతున్నాడు కదా వద్దని చెప్పి. ఎందుకు అంత తప్పేం చేసింది, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అని అంటే, లేదు నాకు ఇష్టం లేదు, నేను వేరే వ్యక్తితోటి క్లోజ్గా ఉన్నందుకు నన్ను క్వశ్చన్ చేస్తుంది అంటే, అట్లా తప్పుగా మరి క్వశ్చన్ చేస్తారు కదా ఎవరైనా భార్య అన్నప్పుడు. అంటే లేదు నేను నా ఇష్టం ఉన్నట్టు నేను అట్లనే ఉంటా, అట్లా అయితేనే ఉండమను లేకపోతే లేదని చెప్పేసి ఆయన కరకండ్గా చెప్పేసి. తర్వాత మళ్ళీ వీళ్ళు నిన్న ఎట్లా తోలొచ్చారు మాకు కూడా నిన్న ఫోన్ చేసి అంటే ఒక ఫోన్లో మాత్రం రెగ్యులర్గా నేను నాతో కూడా మెసేజ్ చేసింది, ఫోన్లో రెగ్యులర్గా టార్చర్ పెడుతున్నా. అంటే పిల్లలు ఎవరికి పుట్టినారు, నాకు పుట్టలేదు, ఎవరికో పుట్టినారు, నీకు ఎవరితో ఇట్లా ఇల్లీగల్ FIR ఉందా అని చెప్పేసి అనుమానం, ప్రతి క్షణం అనుమానం. వాడు తప్పు చేసింది కాకుండా ఈ అమ్మాయినే ప్రతి క్షణం అనుమానించేదాన్ని. దాదాపుగా ఆమె ఎంత వేదనకు గురి చేయాలో అంత వేదనకు గురి చేస్తుంటాను. ఆయన ఒక్కడే కాదు, వాళ్ళ ఆడబిడ్డలు, వాళ్ళ మొత్తం మామ ఫ్యామిలీ మొత్తానికి కూడా ఈమె నిరంతరం మానసిక వేదనకు గురి చేసినారు. మానసిక వేదనకు గురి చేసి నువ్వు చనిపోవాలన్నట్టుగా చేసిరు. వాళ్ళు చంపిరా, ఇప్పుడు ఆమె చనిపోయినా వాళ్ళ వల్లనే చనిపోయింది, వాళ్ళ వాళ్ళు వేధింపులకు గురి చేయడం వల్లనే చనిపోయింది. ఒకవేళ ఆమె, మాకు అనుమానం ఏంటంటే ఆమెని ఆ పిల్లల్ని చంపేసి ఆమెను ఉరిపెట్టి మళ్ళీ ఎప్పటిలాగా ఇట్లా లెటర్ రాసినట్టుగా వాళ్ళు నాటకం ఆడుతున్నారు అని చెప్పేసి మాకు 100% మాకు అదే